దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ధ్యానం చేసుకుందాం రండి. దేవుని మాటలు విని గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన బలిపీఠానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును, కొరింథులోనున్న దేవుని సంఘమును కనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. పౌలు ఈయన దేవుని పరిచారకుడు, కడమ అపోస్తలులుగా పిలువబడిన వ్యక్తి. అనేక మంది అపోస్తలులను, అనేక మంది దైవబిడ్డలను హింసించి హత్య చేయడానికి కారకుడైనటువంటి ఈ వ్యక్తిని దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన దేవునికి లోబడి దేవుని మాటను అంగీకరించి ఇదిగో దేవుని కృపావరము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కొరింథీ సంఘంలో పరిచర్య చేసి అక్కడ సంఘాన్ని కట్టి ఆ కట్టినటువంటి సంఘానికి ఆయన చెరసాలలో ఉండి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి అయితే దేవుని కృపా సమాధానం. మనిషికి రెండు లేకపోతే తన జీవితంలో నెమ్మది లేదు, తన జీవితంలో సమాధానం రాదు. తన జీవితంలో ఎంత ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఎంత బలమున్నా, ఎంతమంది చేతిలో సైన్యం ఉన్నా, శత్రుభయం లేకపోయినా ఒకటి మాత్రం మనిషిలో ఉంటుంది, అది సమాధానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం. ఎందుకంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారానే తప్ప మరి ఈ లోకంలో ఎవరిచ్చిన ఆ సమాధానంలో కొత్తగానే ఉంటుంది. అందుకనే ఆ కొదువు తీయడానికి అని చెప్పేసి దేవుడు పౌలు గారిని ఎంచుకొని పౌలు గారి ద్వారా మనకి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. కృపా సమాధానములు, ద పీస్ అండ్ ద మెర్సీ. ఎందుకంటే ఆయన నుండి మనకు కలగాలి, ఆయనే ఇచ్చేవాడు. ఆయనగా ఇస్తే నేను ఇచ్చే సమాధానము లోకం ఇచ్చినట్టు కాదు అంటున్నాడు ప్రభువారు. ఎందుకంటే యేసు ప్రభువారు అంటూ ఉన్నారు కదా, నేను ఇచ్చిన సమాధానము మీకు దీర్ఘశాంతమును కలిగిన. అంటే ఎలాంటి దీర్ఘశాంతం అంట. లోకం ఇచ్చినట్టు నేను ఇవ్వటం లేదు. లోకమైతే ఈరోజు నేను ఆదరిస్తుంది, తర్వాత నీ మీద రోసేసి నేను విడిచిపెడుతుంది. బట్ ద సొసైటీ మే బి డిపార్ట్ యూ, leave you, but the God never leave you. Always he cling you. ఆయన హత్తుకుంటాడు నిన్ను. ఎప్పుడంటే నువ్వు ఆయన హత్తుకునేటప్పుడు, ఎప్పుడంటే నువ్వు ఆయన్ని ఆరాధించినప్పుడు, ఎప్పుడంటే నువ్వు ఆయన చెంతకు చేరినప్పుడు, ఆయన తండ్రిగా యజమానుడిగా నువ్వు అంగీకరించినప్పుడు. అందుకే క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మా విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృతజ్ఞతాస్తుతులు ఎలాంటి స్థుతులు అంటే ఎల్లప్పుడూ కూడా థ్యాంక్స్ గివింగ్. అన్ని విషయాల్లో తెల్లవారులేసి భూమి మీద మళ్ళా మంచం మీద నుంచి నేల మీద కాలు పెట్టినప్పుడు ఇదిగో ప్రభువా రాత్రంతా కాపాడిన దేవుడు, నూతన ధనాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు అని మొదలుపెట్టి ఆ దినమంతా కాపాడి రక్షించినటువంటి ఆయనకు సాయంకాలం రాత్రి పడకల మీదకి వెళ్ళేటప్పుడు ఆయనకి. ఎందుకంటే చాలామంది నిద్రలోనే ఉండిపోతారు, చాలామంది కడవరి నిద్రగా మారిపోతుంటుంది, చాలామంది వాళ్ళ జీవితాల్లో మరి నిద్ర అనేటువంటి కరువుగా మారిపోతుంది. ఎందుకంటే ఇంకా మరొకసారి నిద్ర లేవడానికి అవకాశం ఉండదు. ఈరోజు నిద్ర లేసాము అంటే అది ఆయన కృప. ప్రియమైన సహోదరులారా, అందుకే అంటున్నాడు, క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా
సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైంది. క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీరు స్థిరపరచబడాలి. ఈ లోకంలో దేని గురించి అయినా కానీ వీళ్ళు స్థిరపరచబడిన, నువ్వు అనుకోవచ్చు నేను ఆర్థికంగా స్థిరపడ్డాను, ధార్మిక పరంగా స్థిరపడ్డాను, నేను ఈ లోకంలో ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాను. అనేక మందికి రాష్ట్రానికి రిప్రజెంటేటివ్ కావచ్చు, దేశానికి రిప్రజెంటేటివ్ కావచ్చు. కానీ మీరు ధనవంతులు ఐశ్వర్యవంతులు అని దేవుడు పిలవటం లేదు. ప్రభువారు అంటున్నారు, ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులై. నిజమే ప్రియమైన సహోదరులారా, మీరు ఐశ్వర్యవంతులు కావాలి. ఎలాంటి దేవుని విషయం ముందు ఐశ్వర్యవంతులు కావాలి. చూడండి ఒక్క మాట, రూతు ఓర్పాలో చూసినట్లయితే రూతు తన అత్తను హత్తుకొని అత్తతో అంటుంది కదా, ఎస్, వేర్ డూ డై ఐ విల్ డై, వేర్ యూ గో ఐ విల్ గో, వేర్ యూ కమ్ ఐ విల్ కమ్. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, ఎక్కడ చనిపోతే అక్కడ చనిపోతాను. యువర్ గాడ్ ఈజ్ మై గాడ్. నీ దేవుడు, యువర్ వర్షిప్ ఈజ్ మై వర్షిప్, నీ దేవుడే నా దేవుడు అని తన అత్తతో ఎంతగా. ఎందుకంటే ఆమె పేదరాలే కావచ్చు, భర్త లేని విధవరాలే కావచ్చు, కానీ వాళ్ళంట సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైరి. జ్ఞానంలో మీకు దేవుని కూర్చిన జ్ఞానం కావాలి. ఈ లోక జ్ఞానం ఎంత ఉన్నది అంత సున్నా ప్రియమైన సోదరులారా. ఈ లోక జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ అది సున్నాయే, దానిలో ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఒకరోజు నీకు 70-80 సంవత్సరాల తర్వాత నువ్వు లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. ఒకలాగా విడిచిపెట్టినట్లయితే నీ జ్ఞానం ఏమవుతుంది? మరి దేవుని రాజ్యానికి చేరుతుందా నీ జ్ఞానము? నువ్వు చనిపోయిన తర్వాత, ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని పరలోకి పిలిపి వస్తే నువ్వు దేవుని రాజ్యానికి చేరాలి. ఎందుకంటే యుగ యుగాలు కాలుతూ ఉంటుంది అక్కడ. అలాంటి కాలే దాంట్లో ఉంటావా, లేదంటే నిత్యత్వంలోనికి, నిత్యము జీవము కలిగినటువంటి దాంట్లోనికి వెళ్ళాలని ఆలోచన చేస్తావా? ప్రియమైన సహోదరులారా, ఆలోచన చేయండి. ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అని యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. అది ఎటువంటి జ్ఞానం మీదే? ఎటువంటి జ్ఞానం తెలుసా మీదే? మీ జ్ఞానము యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే జ్ఞానమై ఉండాలి. ప్రభువుని యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు, ఎందుకంటే ఆయన 2వ రాకడ ఉంది. ఆ 2వ రాకడకు సిద్ధపడాలని ప్రభు పేరట. అందుకంటే అంతము వరకు ప్రభువుని యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరిచెను. మన ప్రభువుని యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరు సహవాసాన్ని పిలిచాడు? ఆయన తన కుమారుడు అంటే యేసుక్రీస్తు వారి సహవాసానికి, ఆయనతో స్నేహం చేయడానికి, ఆయనతో కలిసి జీవించడానికి, ఆయనతో కలిసి సంగీతం, ఆయనతో కలిపి నువ్వు ఆరాధించడానికి, ఆయన నీవు సొంత రక్షకుడిగా అంగీకరించడానికి, నీవు ఆయనతో ఉండడానికి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు సహవాసానికి నిన్ను పిలిచి సంఘంగా కట్టి ఆ సంఘంలో నిన్ను స్థిరపరిచి ఆయన రాకడ కొరకు నిన్ను సిద్ధపరిస్తే, ఇదిగో మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన చాలా నమ్మదగినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అంటున్నాను. ఆయన ఈ లోకంలో ఎవరైనా పిలిస్తే నిన్ను నమ్మక ద్రోహం చేస్తారేమో, కానీ ఈరోజు భార్య భర్తను నమ్మలేకపోవచ్చు, భర్త భార్యను నమ్మలేకపోవచ్చు, బిడ్డలు తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నాం, స్నేహితులు నమ్మలేకపోతున్నాం, బంధువులు నమ్మలేకపోతున్నాం, సహోదరులు నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈ క్షణం నుండి మరుక్షణం మనసు మారి వాళ్ళు మనుషుల మీద కుట్రలు పనుతూ ఉన్నారు. మనుషులను ఏదో చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. తన తోటి సహోదరులను పాడు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. వీళ్ళు నమ్మదగినటువంటి వాళ్ళని దేవుని వాక్యం సెలవివ్వలేదు. ఎందుకంటే దేవుని ఎవరు నమ్మదగిన వాడంటే మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, నువ్వు ఆయన పిలుపును అంగీకరించినట్లయితే, ఆయన మాటను అంగీకరించినట్లయితే, ఎంతవరకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నీకు నీ కుటుంబానికి వర్తిల్లునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికి స్తోత్రములు. మాకందరికీ సమాధానం దయచేయండి.
శాంతిని దయచేయండి. కృప సమాధానం ఎల్లప్పుడూ మా పట్ల ఉంచుకుని యేసుక్రీస్తు నామములో సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.